గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రంబు 4వ తేదీన అమెజాన్ ప్రైమ్లో వస్తుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా నవ్వుకుంటారు. అండ్ కథ ఇచ్చిన వసంత్కి చాలా థ్యాంక్స్, సూపర్ కథ ఇచ్చారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మా స్వీకర్ అన్న, నాకు కాలేజీలో సీనియర్ ఆయన, కంచరపాలెం చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాం. సో ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చామన్న, రిపీట్లో వింటున్నాం అన్నీ. అండ్ అందరు కో ఆర్టిస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా కీర్తి సురేష్ గారు పక్కన చేయటం చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి సపోర్ట్గా ఉన్నారు సినిమాలో. జెన్యున్గా చెప్పానండి. ఆవిడ నిజంగా చాలా చాలా అంటే చాలా మంచి పర్సన్. ఏదో పొగడాలని భజన కాదు, కానీ నిజంగా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆవిడ వేరే వాళ్ళతో ఎలా ఉంటారు, ఆవిడ చేసే హెల్ప్ అదంతా నేను దగ్గరుండి చూశాను. సో ఆవిడతో వర్క్ చేయటం, అంత మంచి పర్సన్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ కీర్తి సురేష్ గారు. అండ్ రాధిక గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆవిడే తీసుకొచ్చారు నా దగ్గరికి, చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ తెలుసు సార్, ఇట్స్ లైక్ ప్రాక్టీస్ లా ఉంది కదా అని ఆయన దగ్గర సూపర్ టాలెంట్ అని ఐవి శశి గారు చాలా అంటే చాలా ఫాస్ట్ అండి. అంత ఫాస్ట్ డైరెక్టర్ని చూడలేదు ఇప్పుడు దాకా నేను. చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంటాడు, చాలా ఫాస్ట్గా చేశారు కూడా సినిమా. చాలా ఎనర్జెటిక్. ఆయన్ని చూస్తుంటే సెట్లో యాంగ్జైటీ వస్తుంది ఎవరికైనా సరే. అతను పరిగెత్తుకుంటూ వచ్చి షార్ట్ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మధ్యలో ఒకసారి పడిపోతాడు అనుకుంటాం. అంత ఫాస్ట్గా నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు, అలాగే చెప్తాడు సీను. టెన్షన్ వస్తూ ఉంటుంది. సో ఆయన ఇందులో కొంచెం వెరైటీ యాక్టింగే ఉంటుందండి అందరిది, రెగ్యులర్గా ఉండదు. వెరైటీగా చేసాం, కార్టూన్ లాగా, అంతే కదా. ఆయనే దగ్గరుండి చేయించారు, ఈ ఎక్స్ప్రెషన్ ఎట్లా కావాలి, ఆ ఎక్స్ప్రెషన్ ఎట్లా కావాలి అని అందరి చేత. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, కొత్తగా చూపించినందుకు. 4th వస్తుందండి, చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్.